మనం సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టులు తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఆపరేషన్ కగారుతో అన్నలు అడవిని వదిలేస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. 2 రోజుల్లో 258 మంది లొంగిపోయారు. మల్లోజుల, ఆసన్న సహా పలువురు జనజీవన స్రవంతిలో కలిశారు. ఇక లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులకు ఆసన్న పలు సూచనలు చేశారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనకు కాల్ చేయాలన్నారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఆసన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ఆపరేషన్ కగారు నేపథ్యంలో మరోపక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. లొంగిపోయే వాళ్ళకి పునరావాసం కల్పిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 పైచిలకు మావోయిస్టులు లొంగిపోయారు. తాజా అప్డేట్స్ ఏంటి? రవి, మావోయిస్టు అగ్రనేతలు వనం వీడి జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ దళ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున జనజీవన ప్రభుత్వాల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నిన్న మహారాష్ట్ర సీఎం ముందు మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, ఈరోజు ఛత్తీస్గఢ్ సీఎం ముందు ఆసన్న అలియాసు వేణుగోపాల్ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత 2 రోజులుగా 258 మంది మావోయిస్టులు ప్రభుత్వాల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అసలు జనజీవనంలోకి మావోయిస్టులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు, మావోయిస్టుల సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది, నక్సల్ రహిత ప్రాంతంగా మారుస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 రోజులుగా 258 మందికి సంబంధించినటువంటి మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రభుత్వాల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆయుధాలను ప్రభుత్వాల ముందు సమర్పిస్తూ వారి స్వాధీనం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపేట సమీపంలో నరసింగపురం సొంత గ్రామైనటువంటి ఆసన్న ఈరోజు ఛత్తీస్గఢ్ సీఎం ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన లొంగిపోతుంటూ ఇతర మావోయిస్టులకు కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే లొంగిపోవాలన్న మావోయిస్టులు తనకు కాల్ చేయాలంటూ కూడా ఒక నెంబర్ను విడుదల చేసి ఒక వీడియోను, సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరైతే మావోయిస్టులు అసలు ఉద్యమం చేయాలంటే, మావోయిస్టులు ఉండాలంటే కనీసం మనం బాగుండాలి, మనం బ్రతికుండాలి కనుక తప్పకుండా అందరూ లొంగిపోవాలంటూ కూడా ఆయన ఇతర మావోయిస్టులకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఒక నెంబర్ను కావచ్చు, ఒక వీడియో రిలీజ్ చేసి ఇతర మావోయిస్టులంతా కూడా లొంగిపోవాలి, ప్రభుత్వం స్వాగతిస్తుంది, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలంటూ కూడా మావోయిస్టు అగ్రనేత ఆసన్న విడుదల చేసినటువంటి వీడియో పైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కావచ్చు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 1999 సంవత్సరంలో పీపుల్స్ వారికి సంబంధించి రథసారథిగా ఆసన్న బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలా కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుమాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులంతా కూడా వనం వీడి జనజీవన సమితిలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 2 రోజుల వ్యవధిలో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఏర్పడినప్పటి నుంచి కూడా 21 మంది పైగా మావోయిస్టులు లొంగుబాటుకు గురైనట్టుగా కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా అందరూ లొంగిపోవాలి, 26 మార్చి 31 వరకు నక్సల్ రహిత ప్రాంతంగా, నక్సలిజం లేని భారతదేశంగా మారుస్తామంటూ కూడా అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్స్ వేదిక, ఒక ట్విట్టర్ వేదిక కూడా ఒక వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితులు కావచ్చు. మహారాష్ట్ర సంబంధించిన ముందు, సీఎంల ముందు మావోయిస్టు అగ్రనేతలు, మావోయిస్టు సంబంధించిన దళ సభ్యులంతా కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనజీవన స్రవంతిలోకి కలిసినటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తాకుతుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఇంకా ఎవరు కూడా నక్సల్ రహిత ప్రాంతం కావచ్చు, అబుజ్మడు అడవుల్లో కావచ్చు, తెలంగాణ బార్డర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఏజెన్సీ ప్రాంతాలలో మావోయిస్టులంతా కూడా లొంగిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం అధికార లెక్కలకు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా చూడాలి, దక్షిణ బస్తర్ ప్రాంతంలో మాత్రం కొంత మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నక్సల్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా నక్సల్ రహిత ప్రాంతంగా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆసన్న లొంగిపోవడంతోనే మావోయిస్టు అగ్రనేతలే జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. ఇంకా ఇతర మావోయిస్టులంతా కూడా కలవాలని ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి లొంగుబాటు అయినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టు ఆసన్న ఎందుకని ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆయన ఆఫర్ ఏంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్కు మావోయిస్టులను ఎందుకని లొంగిపోవాలని చెప్తున్నారు, అసలు నక్సల్ ప్రాంతంలో కావచ్చు, నక్సలిజంపై ఆయనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే కూడా సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్ట్ సంబంధించినటువంటి లొంగుబాటు సంబంధించిన వారంతా కూడా చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఈ రోజు మాత్రం 258 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్ సీఎం ప్రభుత్వాల ముందు ఆయుధాలను అక్కడనే వదిలేసి అడవి నుంచి
జనంలోకి కలిసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి ఇంకా ఎంతమంది మావోయిస్టులు లొంగిపాటు అవుతారు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది. ఆపరేషన్ కగారుతో ఇప్పటికే అబూజుమడ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులు జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అడవులు జల్లెడపడుతున్న నేపథ్యంలో తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు, తమ ప్రాణాలను కాపాడేందుకు లొంగుబాటు అవుతున్నట్టుగా మావోయిస్టు సంబంధించిన అగ్రనేతలు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.